అండి, నేను కోటి గౌరమ్మల కార్యక్రమంలో పాల్గొంటున్నానండి. అందుకే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అది ఏంటంటే ప్రతి ఇంట గౌరమ్మ చేసుకోవాలి. అది కూడా హరిద్ర గౌరమ్మ అంటే పసుపుతో గౌరమ్మని తయారు చేసుకోవాలి. అది కూడా ఎలా అంటే చిన్న చిన్న పిల్ల గౌరమ్మలు అంటారు కదా, ఆ విధంగా తయారు చేసుకోవాలి. నేను ముందుగానే పసుపుని కొంచెం పాలు మరియు నీళ్లు పోసి కలిపి సిద్ధంగా పెట్టుకున్నానండి. ఓకేనా. పసుపుని తీసుకొని మనం ఈ విధంగా ఒక విస్తారాకులో వేసుకొని గౌరమ్మలను కొంచెం కొంచెంగా పసుపు తీసుకొని మనం తయారు చేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా తీసుకొని చేతిలోకి మనం ఇంట్లో గౌరమ్మను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మనం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఈ గౌరమ్మను తయారు చేసుకోవాలి. ఇలా చిన్నగా పిల్ల గౌరమ్మలాగా మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇలా చేసి పెట్టుకోవాలి. అది కూడా ఏంటంటే 11,111 గౌరమ్మలను చేసి మన వంతు సహాయంగా మనం చేయాలి. వీలు కాని వాళ్ళు 5,555 గౌరమ్మలను చేసుకోవాలి. లేదు అందరం కలిసి చేస్తాం సమూహంగా అనుకుంటే కూడా చేసుకోవచ్చు. కానీ ఎవరి గౌరమ్మలు ఎన్ని అనేది మీరు రాసి మీ యొక్క ఫోన్ నెంబరు అడ్రస్ అన్నీ రాసి అయ్యగారికి దక్షిణతో సహా మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఈ విధంగా కొన్ని టెంపుల్స్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కదా, అందుకోసమని మీకు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా తెలిసి చేసుకుంటారని చూసి చేసుకుంటారని చెప్తున్నాను. పోయిన ఇయర్ కూడా పెట్టారండి, బట్ అప్పుడు నేను చేయలేదు. ఈ ఇయర్ మిస్ కాకుండా ఉండాలని చేస్తున్నాను. అంతేకాకుండా ఇది ఈ నెల అంటే అక్టోబర్ 30 అంటే 30వ తారీఖు వరకు టైం ఉందండి. దీనికి ఏం చేయాలంటే మార్నింగ్ మనం స్నానం చేసి ఉంటే చాలండి. దీనికి స్నానం చేసినాక ఏ టైం అయినా పర్లేదు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్, కాకపోతే శ్రీమాత్రే నమః అనుకుంటూ మాత్రమే చేయాలి. లేదు అనుకుంటే లలిత సహస్రనామైన పారాయణ చేసుకుంటూ కూడా చేయొచ్చు. కొంతమంది ఇన్ని చేయలేరు అనుకునే వాళ్ళు ఒక 4 లేదా 5 కలిసైనా చేసుకోవచ్చు. లేదు అది కూడా చేయలేమనుకునే వాళ్ళు వాళ్ళ ఓపికను బట్టి చేసుకోవచ్చు. వీలుని బట్టి కనీసం కొంతైనా కొంత 108 కానీ లేదా ఒక 1116 కానీ అలా అయినా చేసుకుని అందరు కలిపి ఇచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కరి వల్ల కూడా కావు కదా, అందరూ ఒకలా చేయలేరు కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. మేము తయారు చేసిన ఈ గౌరమ్మలన్నీ అందరి దగ్గర కలెక్ట్ చేసి ఎక్కడ అంటే మన నర్సంపేటలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో ఇవ్వడం జరుగుతుందండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు. తయారు చేసి డైరెక్ట్ అక్కడికే తీసుకొచ్చి ఇచ్చేయండి. ఇవి ఏం చేస్తారంటే పోలీస్ వర్గం అమాస రోజు అమ్మవారికి అభిషేకం చేసి గౌరమ్మలతోని తర్వాత వీటిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. కాళేశ్వరంలో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనానికి కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి కాళేశ్వరం. కాకపోతే వాళ్ళకి ముందుగా మీరు వస్తున్న సంగతి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఎక్కడ ఏంటి అడ్రస్ అని క్లియర్గా పంపిస్తాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే తెలియని వాళ్ళందరికీ తెలియడం కోసం అని చేస్తున్నానండి. ఇలాంటి వీడియోలు కొత్తవి ఏమైనా మీకు తెలియని ఉంటాయి కదా, అలాంటివి నేను షేర్ చేస్తూనే ఉంటాను. బట్ మీరు మాత్రం లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్.